నెవర్ బిఫోర్ వ్యూహాలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దూసుకుపోతున్నారు. ఓవైపు పాలనపై తనదైన మార్కు చూపిస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దూకుడుగా వెళుతున్నారు. వైసీపీలోని అసంతృప్తులకు జనసేన కండువా కప్పి పార్టీలోకి బలపరుస్తున్నారు. ఇక కీలక నేతల చేరికలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. చేరికలపై స్పీడ్ పెంచిన జనసేన కీలక నేతల చేరికలకు ముహూర్తం ఫిక్స్. ఉత్తరాంధ్ర రాయలసీమలోనూ చేరిక జోరు. లీడర్స్ తో పాటు క్యాడర్ పై ఫోకస్ చేసిన పవన్ ఓవైపు కీలక శాఖల నిర్వహణ, మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూ దూసుకుపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మునుపెన్నడూ లేని పవన్ ను చూస్తున్నామని ఏపీలో తలపండిన నేతలు సైతం అనుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా తనదైన మార్కు చూపిస్తున్నారాయన. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఆలోచన నాకెందుకు రాలేదని పాలనలో, రాజకీయాల్లో ఉద్దండ పండితుడైన చంద్రబాబు కూడా కామెంట్ చేశారు. ఇలా గవర్నెన్స్ లో తన మార్కు చూపిస్తున్నారు. ఓవైపు మంత్రిగా బిజీగా ఉంటూనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారాయన. వైసీపీలోని అసంతృప్తి నేతలంతా జనసేన వైపే చూస్తున్నారు. చోటామోటా నాయకులుంటే ఓ రకంగా ఉండేది. కానీ జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు సైతం సేనా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ నుంచి కూడా వారికి గ్రీన్ సిగ్నల్ రావడం, చేరికలకు ముహూర్తం ఫిక్స్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఈ నెల 26న భారీ ఎత్తున చేరికలుంటాయని జనసేన నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, సామినేని ఉదయభానుకు పార్టీ కండువా కప్తామని ప్రకటించింది. ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ తో కిలారి, కంది రవిశంకర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత సామినేని కూడా అధినేతను కలిసి చేరికలపై చర్చించారు. ఆ తర్వాతే చేరికలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, అదే రోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కూడా భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు అవనపు భావన జగన్ కు షాక్ ఇవ్వనున్నారు. మరోవైపు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ యాదాల రత్నభారతి కూడా పవన్ చెంతకు చేరనున్నారు. వీరితో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూడా సేనలో చేరుతారు. లీడర్లతో పాటు క్యాడర్ని కూడా చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని పవన్ ఆలోచన.